ఓవరాల్ గా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం బాగుంది కాదంట్లా, ఇవన్నీ చేసుకొచ్చే బట్టికి ఏంటంటే నిదానంగా పట్టిద్ది. ఒక్కసారి అవ్వాలంటే మనం అన్నం ఒక్కసారి వండుకోగానే తినేలేం కదా. ఆ కూరలు వండాలి, దానికి సరిపడా వేసుకోవాలి, అప్పుడు తింటేనే కదా దానికి విలువను సామర్థ్యం తెలిసేది. ఇప్పుడు ఓవరాల్గా ఒక సంవత్సరం కూడా అవ్వలేదు ఇంకా. ఒకటి చూసుకొని మొన్న కరెంట్ ఛార్జీలు తగ్గిస్తూ ఉన్నారు, మరి చూడాలి. అది కూడా గ్యాస్ బండ్లు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఫ్రీ గ్యాస్ వస్తుందా? దీపం పథకం ఇస్తున్నారు కదా. అన్నీ గ్యాస్ కూడా వచ్చేస్తుంది, డబ్బులు పడుతున్నాయి అకౌంట్ లో. ముందు మనం కట్టేయాలి కదా. ముందు మనం కడితే మన అకౌంట్లో పడిపోతున్నాయి డబ్బులు. చాలా మంది అంటున్నారు కదా పడట్లేదు, మనం కట్టడమే మిగులుతుంది. పడట్లేదంటే నెంబర్లు తేడా ఉండొచ్చు, లేదా బ్యాంకుల అకౌంట్లు వేరేగా ఉండొచ్చు, ఇంకా వేరేగా ఉండొచ్చు. కరెక్ట్గా ఉంటే పడిపోతున్నాయి. కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఎమ్మడితోనే 2 రోజుల్లోనే పడిపోతున్నాయి. ఉపయోగమేనండి ఈ పథకం పెట్టడం వల్ల, గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం వల్ల. మంచిదే. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఫ్యాన్సీ సామాన్లు మట్టికి రేట్లు మట్టికి మండిపోతున్నాయి అమ్మ. 100 రూపాయలు, 160 రూపాయలు, 170 రూపాయలు అమ్ముతున్నారు. రోడ్ల పరిస్థితి ఏందండి ప్రభుత్వం? ఉన్నాయండి. నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్సీ సామాను సూపర్ బజార్లోకి వెళ్తే అంతకుముందు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 160 రూపాయలు, 170 రూపాయలు, అంతకుముందు 100, 90 ఉండేది. కొబ్బరి నూనె కానీ ఏ వస్తువు అయినా సరే అది ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వద్దు, అసలు వద్దు. ఎందుకంటే వాడు పెద్ద దొంగనా కొడుకులాడు. బాగా చేశాను, అద్భుతంగా చేశాను రాష్ట్రానికి చేశాడు. వాడు దేశాన్ని ముంచేసి వెళ్ళిపోయి రోడ్లు ఎక్కడ వేసాడు. జనాలు ఇవాళ ఆటో వాళ్ళు ఎంత సుఖపడుతున్నారు, ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. అంతమంది వెళ్ళేవాళ్ళ రోడ్లు బాగాలేవండి అప్పుడు. అబ్బే రోడ్లు కాదు అసలు, వాళ్ళు జనాలు చూస్తే కాదు, రోడ్డు మీదకి వచ్చి జనాలు చూస్తేగా తెలిసేది. చాలా సంక్షేమ పథకాలు పెట్టి డబ్బులు వేసా. ఎవడికి ఇచ్చాడు, ఇచ్చాడు చెప్పన్నా నా కొడుకుని? కోట్లు ప్యాలెస్ ఎందుకు? తాడేపల్లి అంత ప్యాలెస్, వైజాగ్లో ఆ ప్యాలెస్ అవసరం? 500 కోట్లు. ఇది అమ్మాయి లేబర్ వాళ్ళకి ఇస్తే 2 రోజులు దత్తత తీసుకోవచ్చు, 3 రోజులు. మళ్ళీ నేనే వస్తాను అంటున్నాడు. జైల్లో వస్తాడు, అధికారులు జైల్లో వస్తాడు, జైల్లో బాగా రాణిస్తాడు, జైల్లో బాగా వస్తాడు. ఇప్పుడు ఒకడు వెళ్తున్నారు కదా సీరియల్గా, అందరూ అక్కడ మీటింగ్, చెక్క భజన. జగన్ 2.0 అంటున్నాడు. ఏనా అనేది అడే అమ్మ దొంగ 2.2 లేకపోతే 175 రికార్డా. అది ముందు ఆ జైల్లోకి వెళ్ళకుండా చూసుకోమను. అరెస్ట్ చేశారు కదండి, ఏ విధంగా? అందరూ వెళ్ళిపోతారు గురు, ఏం తేడా లేదు. కాకపోతే కొద్దిగా అటు కొద్దిగా ఇటు. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు? రోజా, ముందు రోజానే వేస్తారు. రోజా ఎత్తే కానీ మొత్తం బేగిరావు, దాన్ని వెయ్యాలి. అదేమంటుంది, అది మాట్లాడే మాటలు ఏంటి, ఆ లోకం ఏంటి, అసలు ఆడదన్నది అది ఎక్కడి నుంచి వచ్చింది? జబర్దస్తులు ఏం చేసేది? అవన్నీ మర్చిపోతే అది తప్పు. పెట్టినోండి ఎప్పుడు కూడా. ఇవాళ ఎందుకు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలు నేనే తిన్నా, ఎవరో కాదు నా భోజనం. నేను తిన్నానండి. సాంబారు, చట్నీ, పెరుగు, మామూలుగా శుక్రవారం గురువారం బిర్యానీ. ఇంకేం కావాలి? సామాన్య మానవుడికి 5 రూపాయలు భోజనం ఇంకేం కావాలి? పంచపంచ పురాణం పెడతారా 5 రూపాయలకి? అది అమ్మ మూసేశాడు అన్నా క్యాంటీన్లు. ఎంతమంది ఇవాళ వెళ్ళు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి నుంచో 7:15 బిగించేస్తారు, 7:30కి. 7 నుంచి క్యూలో నుంచుంటారు లేబర్ వాళ్ళు, లేనివాళ్ళు. కొడాలి నాని పరిస్థితి ఏంటండి? అందరు వెళ్ళిపోతారమ్మా, 4 రోజులు అటు ఇటే. కానీ కొడాలి నాని కాదు ఎవడో కూడా, నా కొడుకులు ఎవడో కూడా ఉన్నాడు, అందరూ వెళ్తారు నిదానంగా, కంగారేం వద్దు. ప్రభుత్వం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఫ్యాన్సీ కొట్లు రేట్లే కొంచెం, నూనె ఈ పప్పులు ఉప్పులు కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నూనె ఎంత 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 160, 150 దిగుతున్నారు. గ్యాస్ వస్తుంది, పింఛన్ వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి. రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, పరిపాలన బాగుంది. ఇప్పుడు ఎక్కంగానే ఇప్పుడు పెళ్ళి అనగానే అయిపోదు కదా, దానికి ఎన్ని తతంగాలు ఉంటాయి. పెళ్ళికి ముందు ముగ్గులు రగ్గులు ఎన్ని చేసుకుంటే రావాలిగా, ఒక్కసారి అయిపోవు కదా. వేరంగా అన్నీ చేస్తారు. మొన్న ఎప్పుడు అన్న కరెంట్ బిల్లు కూడా తగ్గిస్తామని. అంతకుముందు నేను 200 కట్టేవాడిని, ఇప్పుడు 500 కడుతున్నా, 300 పెచ్చు. అర్థమవుతుందా? మనోహర్ నా పేరు. ఏం చేస్తుంటారండి? నేను యాక్సిస్ బ్యాంక్ మేనేజర్. సార్ ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ సామాన్యులకు సంబంధించి గ్రాసరీస్, నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి సార్? కూరగాయ మార్కెట్ నిత్యావసర అంటారు ఏంటి? నిత్యావసర ధరలు అయితే ఎక్కువగా ఉన్నాయి, కూరగాయలు అయితే నార్మల్గా బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళు అవి కూడా కొనుక్కుంటారు కదా అని అడుగుతున్నా. కూరగాయల వరకు అయితే కనుక ఓకే, బట్ నిత్యావసరాలు అయితే కనుక మేము బ్యాంక్ మేనేజర్ కాబట్టి వీకెండ్ కానీ సామాన్య మధ్య అయితే కుదరదు, సామాన్యుడికి అందుబాటులో లేదు. ఎందుకు ఎగ్జాంపుల్ ఆయిల్ తీసుకోండి, ఆయిల్ ఎంత చూడండి లాస్ట్ 3 months నుంచి, మీకే అర్థమవుతుంది. హైక్ అవుతుంది కానీ లో అవ్వట్లేదు అన్నారు. అది కంట్రోల్ ఎక్కడ ఉందండి? ఏది కంట్రోల్ ఏది లేదు. మనకి శాలరీస్ పెరుగుతున్నాయి, ఇవి కూడా పెరుగుతూ ఉన్నాయి. మిడిల్ క్లాస్లో ఉంటాడు, పూర్లో ఉంటాడు, అంతే. ఎలా ఉంది సార్ ఓవరాల్గా ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి 9 months అయింది, డెవలప్మెంట్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలా ఉంది?
సార్ ఇది గవర్నమెంట్ కాదండి, మనకి గవర్నమెంట్ రూలింగ్ అనేది చెప్పడం కానీ, బట్ ఏంటంటే మా జీవన ప్రమాణాలు మారాలి. అవి ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అలాగే ఉంది. లాస్ట్ 10 years తీసుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంపాక్ట్ ఎలా ఉందో చూసుకుంది కదా. కంట్రోల్ చేయకపోతే ఏదైనా ఏ గవర్నమెంట్ అంతేనండి. అది మోడీ వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని పెరిగినాయి, కొన్ని తగ్గినాయి. ఇంపాక్టింగ్ వెరీ హై లెవెల్లో ఉంటుంది అంతే. జీవన ప్రమాణాలు అంటే ఉద్యోగాల గురించి లేకపోతే కనుక ఇవన్నీ పెరిగినా ఉపయోగం ఉండదు. ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ గారు అంటున్నారు. అది వదిలేండి సార్, ఇంకా 4 years ఉంది. కానీ అట్ ప్రజెంట్ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఫ్యూచర్ పాస్ట్ మాట్లాడుకోవాలి. పాస్ట్ ఎలా ఉంది, మన ఏపీ ఫార్మేషన్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అలాగే ఉంటుంది. సో అంటే మన ఆలోచన విధానం మారకపోయినంతకాలం ఇలాగే ఉంటుంది. నా పేరు భాష అండి. ఏం చేస్తుంటారండి? టైలరింగ్ అండి. ఎట్లా ఉన్నాయండి మార్కెట్లో నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? కొద్దిగా పర్లేదండి, కొద్దిగా అందుబాటులోనే ఉన్నాయి, అందరికి తక్కువగానే ఉన్నాయి. ఇంతకుముందు బాగా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు పర్లేదు. కొద్దిగా ఆయిల్ కావచ్చు, పప్పు కావచ్చు, కొద్దిగా బాగా తగ్గినాయి, రేట్లు తగ్గి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులోనే ఉన్నాయి. ప్రభుత్వంలో కొంచెం ఆకాశాన్ని అంటుకునే ధరలు సామాన్యులు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేవారు కదా. సో ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నారు అంటే గవర్నమెంట్ ప్రభుత్వం అయితే మారింది కదా. సో ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? పర్లేదు, కొంచెం తగ్గినాయి. ప్రెజెంట్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి అనుకుంటున్నాం మేమంతా. బాగానే ఉన్నాయి. ఓవరాల్గా ఎలా ఉందండి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? 9 నెలల కాలం అయితే పూర్తయింది సార్. ఈ 9 నెలల పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది? గతం మీద మెరుగ్గా ఉందండి, పర్వాలేదు అనిపిస్తుంది. మెరుగ్గా ఉంది అంటే ఏ విధంగా మెరుగ్గా ఉంది అనుకుంటారు మీరు? రేట్ల విషయంలో కానీ ఏదైనా సరే మెరుగ్గానే ఉందని అనిపిస్తుంది మాకైతే. అది టైలరింగ్ అంటున్నారు, టైలరింగ్ చేసే వాళ్ళు గతంలో 10,000 వేసేవారు కదా జగన్. ఇప్పుడు చంద్రబాబు వేయట్లేదు కదా, అయినా సరే అందరికీ చెందలేదు కదా, అందరికీ అందరికి వేసామని చెప్పుకుంటున్నారు. అట్లాగే అంటారండి, ప్రతి ఒక్క టైలర్కి పడదు. ఇది టైలరింగ్ చేసే వాళ్ళకి అందరికీ పడితే ఇంకా చాలా బాగుపడిపోతారు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టాన్ని బట్టి కొంతమందికి వస్తుంటాయి. అది కొంతమంది పని మేము వర్కర్లు, మేము వానర్స్ కాదు కదా, మాకు రావు. అది వానరగిరి చేసే వాళ్ళకైతే మీకైతే ఉపయోగం లేదు. నాకేం ఉపయోగం లేదండి. ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎట్లా ఉన్నాయంటే, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లను పోస్తాం చాలా భయంకరంగా ఉండేవి, ఇప్పుడు చాలా బాగున్నాయి అనిపిస్తుంది. రోడ్లు బాగోపోవడం వల్ల ఏ విధంగా ఇబ్బందులు ఉండేవండి? బాగా గోతులు, భయంకరంగా యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతూ ఉండేవి, ఎక్కువగా జరుగుతుండేవి. ఇప్పుడు అన్నీ ఎక్కడికక్కడ బాగు చేస్తున్నారు. నైటే తెల్లారే బయటకు మన ఆశ్చర్యం వేసింది మాకైతే. చుట్టుకుంట ఏరియాలో అల్లూరు సీతారామరాజు ఉంటుంది కదా, అది తెల్లారే బయటకి అసలు రోడ్డు మొత్తం తయారైపోయింది. పొద్దున్నే 6 బయటకు వస్తే నైట్ ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు, తెల్లారే బయట కొత్త రోడ్డు అయిపోయింది. ఆశ్చర్యం వేసింది మాకు. బాగున్నాయండి, పర్లేదు, అంతా బాగానే ఉంది. అభివృద్ధి ఎలా ఉంటుంది అంటారు ఈ గవర్నమెంట్లో? డెవలప్ ఉంటుంది ప్రజెంట్ కూడా, రాబోయే రోజుల్లో కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాం మేము. సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలు సోమరిపోతులు చేశారు. అలాగా ఇచ్చి అది ఏంటంటే కొంత అలా అలవాటు పడిపోయారు. ఇప్పుడు అవన్నీ కట్ అయిపోయినాయి. ఈయన కూడా నెక్స్ట్ మళ్ళీ కొద్ది గొప్ప వాటిల్లో సగం పోయినా సగం ఇస్తారని జనాలకి నమ్మకం ఉంది, అర్హులకి. అంటే అమరావతి పూర్తి చేస్తారంటారా? గతంలో రాజధాని లేదని చాలా మంది కామెంట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు అమరావతి ఏకైక రాజధాని అంటున్నారు. గ్యారంటీగా పూర్తి అవుద్ది, సమస్య లేదు, పూర్తి అవుద్ది అనే నమ్మకం ఉంది మాకైతే. ఆంధ్రప్రదేశ్ ని అలాగే అమరావతిని కూడా దేశంలోనే అగ్రగామి నగరాలుగా, రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతా అంటున్నాడు. చేయగలుగుతాడా చంద్రబాబు? చేస్తారు, డెఫినెట్లీ, షూర్.